అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో కూడా వార్తలను ఈరోజు నేను వేరే మొబైల్లో ఈ పేపర్ ఓపెన్ చేసి అలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తుంటే ఫైల్ సైజ్ ఎక్కువ వస్తుంది. అది అప్లోడ్ అవ్వడానికి మోర్ దాన్ 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. బాగా లేట్ అవుతుంది రిలీజ్ చేసేసరికి. అందుకే ఈరోజు ఇట్లా ట్రై చేస్తానన్నమాట. నేను బయట టూర్లో ఉన్నాను, మీ అందరికీ తెలిసే విషయం ఉంది. ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే నగరాలకు ముప్పు చినుకు పడితే ప్రమాదమే, కాలువల్లో పూడికి తీతలో ఉదాసీనత, వర్షాకాలం సమీపిస్తున్న మేల్కోని యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా నగరాల్లో కాకినాడ, గుంటూరు, రాజమండ్రి, ఒంగోలు, ఇలా కడప, కర్నూలు, మొత్తం నగరాలన్నింటిలో కూడా డ్రైన్లో పూడికి తీయట్లేదు. దానివలన వర్షాలు పడితే డ్రైన్లో వాటర్ ఎక్కువ వచ్చి అది రోడ్ల మీదకి ఇళ్లల్లోకి వచ్చేసే అవకాశం ఉంది. ముప్పు ఎక్కువగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా నగరాల్లోని డ్రైన్లలో పూడికి తీత అనేది జరగలేదు, నిధులు ఇవ్వట్లేదు, మున్సిపాలిటీలు కూడా పట్టించుకోవట్లేదు అని చాలా క్లియర్గా విశాఖపట్నంలో గెడ్డలతో గండమే, విశాఖపట్నంలో గెడ్డలు ఉన్నాయంట, దాంతో గండమంట. అలాగే కాకినాడలో పొంగి పొర్లిన డ్రైన్లు, గుంటూరులో నిలువెర్ల నిర్లక్ష్యం అని రాష్ట్ర వ్యాప్తంగా నగరాల వారీగా ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది బ్యానర్ వార్తగా ఇచ్చారనమాట. ఆ తర్వాత హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యరా, సిఐపై దాడి చేసినా చీమ కుట్టినట్టు లేదా, పోలీసులది స్వామి భక్త చేవలేని తరమా, రెండూ వర్తిస్తాయి. నేను నిన్నే ఒక వీడియో చేశా. ఈసీ అండ్ పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో. ఆయనకు సాధ్యమైన అవకాశాలు ఇస్తున్నారు, ఒక రకంగా ఆయనకే ఫేవర్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఆయన మళ్ళీ పవర్లో ఉంటే వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారనే భయం అయితే ఉంది. అందుకే ఎవరో రిస్క్ తీసుకోవట్లా. మాచర్ల వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసులో పోలీసులు ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, కారంపూడి సిఐపై దాడి చేసి గాయపరిచిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకుండా అసాధారణ సమయంను ఎందుకు పాటిస్తున్నారు, ఇది పోలీసులు చేతగానితనమా లేదా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డితో వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడా లేని భక్తి ప్రవృత్తులు ప్రదర్శిస్తున్నారా? పాల్వాయిగేట్ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాత్రమే పిన్నెల్లిని వచ్చే నెల 6 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు చెప్పింది. హత్యాయత్నం నేరం కింద ఐపీసీ సెక్షన్ 307 కింద ఎమ్మెల్యేను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ దాఖలైన కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయవద్దని చెప్పలేదు. ఆ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా చేయట్లేదు అనేది దీనిలో రాశారనమాట. అలాగే రేవ్ పార్టీలో వైకాపా మూలాలు, ఆ కేసులో A2గా అరుణ్ కుమార్ గుర్తింపు, నిందితుడి స్వస్థలం చిత్తూరు జిల్లా అరకొండ, సీఎం జగన్, ఎమ్మెల్యే శ్రీకాంత్లతో ఉన్న చిత్రాలు వైరల్. మొన్న బెంగళూరులో రేవ్ పార్టీ రాజకీయంగాను సినిమా రంగంలోనూ ఎంత సంచలనం సృష్టిందో మనందరికీ తెలుసు. అందులో A2గా ఉన్న అరుణ్ కుమార్దేమో మన తెలుగు ఆయనే, చిత్తూరు జిల్లా అంట. అతను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలతో, వైసీపీ ఎమ్మెల్యేలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ దాని మీద ఒకరు బుర్ర చల్లుకుంటున్నారు. సాక్షిలోనేమో అతను టీడీపీ వాడు, టీడీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి సాక్షిలో రాస్తున్నారు. ఈరోజు ఈనాడులోనేమో ఫోటోలతో సహా వేశారు, ఇదిగో సీఎం జగన్ గారితో ఉన్న వ్యక్తి ఇతను అని చెప్పి ఈనాడులో ఫోటోలతో సహా రాశారనమాట. ఇక 5 ఏళ్ల నిర్లక్ష్యం మోయలేని భారం, సాగునీటి ప్రాజెక్టులకు 94,678 కోట్లు అవసరమై ఆలస్యం అయ్యే కొద్దీ మరీ కష్టం. సాగునీటి ప్రాజెక్టులకు గత ప్రభుత్వం పెద్దగా ఖర్చు పెట్టలేదు, పెద్దగా వాటి మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే నిధులు ఎక్కువ అవసరం. చూడండి, గత 10 ఏళ్లలో తాగునీటి కోసం, ఈ ప్రాజెక్టుల కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంతెంత ఖర్చు పెట్టారంటే 2014-15లో 9,223 కోట్లు, 2014-15-16లో 12,245 కోట్లు, 16-17లో 13,863 కోట్లు, 17-18లో 14,814 కోట్లు, 18-19లో 18,146 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే చంద్రబాబు గారి పాలనలో ప్రతి సంవత్సరం కూడా 12,000 కోట్లు, 14,000 కోట్లు అలా ఖర్చు పెట్టారు. 2019లో వైసీపీ వచ్చిన తర్వాత 19-20లో 6,800 కోట్లు, 20-21లో 6,179 అంటే 6,179 కోట్లు, 21-22లో 7,132 కోట్లు, 22-23లో 6,994 కోట్లు, 23-24లో 8,149 కోట్లు. అంటే ఎక్కడ కూడా 10,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టాల. అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు, సరిగ్గా ఖర్చు పెట్టలేదు, నిర్మాణం మీద నిర్లక్ష్యం వహించారు. కాబట్టి కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం వాటిని పూర్తి చేయాలి అంటే నిధులు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంది అనేది రాశారనమాట.
కరెక్టే. సో ప్రతి 5 యువకుల్లో ఒకరు నిరుద్యోగంట రాష్ట్రంలో. నిరుద్యోగిత రేటు సగటు 18.9, రాష్ట్రంలో 21.5. అంటే ప్రతి 5 ఒక నిరుద్యోగం ఉన్నారు మన రాష్ట్రంలో. జాతీయ స్థాయి కంటే అధికంగా ఉపాధిలేమి. ఇదంతా పట్టణాల్లో 15 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసులో ఉన్న వారితో మాత్రమేనంట. రాష్ట్రంలో ప్రతి 5 యువకుల్లో ఒకరికి ఉపాధి లభించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి మార్చి బులెటిన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది కూడా పట్టణాల్లో అది 15 నుంచి 29 ఏళ్ళ వారి విషయంలోనే ఉంది. మిగిలిన వారి విషయంలో క్యాలిక్యులేట్ చేయాల. రాష్ట్రంలో 21.5%, జాతీయ స్థాయిలో మాత్రం 18.9%. అంటే జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ నిరుద్యోగం విషయంలో. అంటే దేశంలో ఎక్కువ నిరుద్యోగం మనకే ఉంది. అది ఇచ్చారనమాట. తర్వాత మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు, నరసరావుపేటలోనే ఉండాలి, కేసుపై మీడియాతో మాట్లాడొద్దు, నేరఘటనలను పునరావృతం చేయొద్దు, ఓట్ల లెక్కింపు కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజే అక్కడికి వెళ్ళాలి. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు షరతులు ఇచ్చిందనమాట. వాటన్నింటినీ కూడా ఆ షరతుల్ని రాశారు. తర్వాత ఇసుక తవ్వకాలపై గనుల శాఖ పెద్దల దొంగాట. ఇంతకాలం అధికారులు చేతులు కట్టేశారు, ఇప్పుడేమో చర్యలు తీసుకోలేదంటూ నోటీసులు ఇచ్చారు. అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు చివాట్లతో మైనింగ్ ఏడీలకు తాకీదులు. ఇక్కడ ఏముండదు, వ్యవస్థలో చాలామంది కళ్ళు మూసుకుంటారు, చేయాల్సిన వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఉత్తిత్తి హడావిడి రాతలు తప్ప ఏం ఉండదు అక్కడ. ఇసుక తవ్వకాలు, గ్రానైట్ అక్రమ తవ్వకాలు ఇవన్నీ రొటీన్గా జరిగేవే రెగ్యులర్గా. ఇక మరో వార్త రాశారండి. కీలక ఠాణాల్లో ఆగిన సీసీ కెమెరాలు. ఎన్నికల వేళ మొరాయింపుపై అనుమానాలు. పల్నాడు జిల్లాలో 18 చోట్ల సేవలు బంద్. రాష్ట్ర వ్యాప్తంగా 340 ఠాణాల్లో అదే తీరు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండట్లేదు, ఉన్నా సరే పనిచేయట్లేదు. ఎందుకంటే గత డీజీపీ గారంట చాలామంది గుత్తేదారులకు, వాటి మెయింటెనెన్స్ గుత్తేదారులు ఉంటారు కదా, గుత్తేదారులకు బిల్లులు ఇవ్వట్లా, పెండింగ్ పెట్టారు. కాబట్టి వాళ్ళు వాటిని మెయింటైన్ చేయట్లా, వదిలేస్తున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి. అధికార పార్టీకి మేలు చేసేందుకే అన్న అనుమానాలు. సో ప్రతి పోలీస్ స్టేషన్లో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని సక్రమంగా మెయింటెనెన్స్ చేస్తేనే అవి పనిచేస్తాయి. అలాగే వాటిని బ్యాకప్ కూడా 15 డేస్కి ఒకసారి బ్యాకప్ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. కానీ అది కూడా జరగట్లేదు అన్నమాట. అది ఇచ్చారు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో అత్యధికంగా 4,97,718 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయంట. సో పోస్టల్ బ్యాలెట్లో కొత్త రికార్డు అనమాట. ఇది నేను సెపరేట్ వీడియో ఒకటి చేస్తాలే. సో ఇవన్నీ కూడా ఈనాడులో వార్తలు. ఇప్పుడు సాక్షికి వెళ్తే, సాక్షిలో వెబ్ కాస్టింగ్ హైజాక్ అని బ్యానర్లో రాశారు. చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు అంట. ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు. ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి. విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటకు వెళ్ళి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం. అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీనే కదా, కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న నిర్లిప్తత, ఆకస్మిక అధికారుల బదిలీ, టీడీపీ బ్యాచ్కు పోస్టింగులు, చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు, ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు, కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్ళీ విధ్వంసానికి పచ్చముఠాల కుట్ర. సో అదనమాట. పచ్చముఠాలు కుట్రలు చేసేస్తున్నాయి, పచ్చముఠాలు అచ్చేసేస్తున్నాయి, పచ్చముఠాలు ఇచ్చేసేస్తున్నాయి అని చెప్పి ప్రతిరోజు కూడా సాక్షిలో బ్యానర్ వార్త వేస్తూ ఉన్నారు. కానీ వస్తున్న ఆధారాలేమో వైసీపీ వాళ్ళు ధ్వంసం చేసినవి వస్తున్నాయి. వీళ్ళు రాస్తున్నదేమో టీడీపీ వాళ్ళు పచ్చముఠా చేస్తుందని రాస్తున్నారు. దానికి దీనికి ఎక్కడ కూడా పొంతనున్నట్లు, అంటే జరుగుతున్న దానికి వీళ్ళు రాస్తున్న దానికి పొంతనున్నట్లు ప్యూర్లీ ఆపోజిట్ రాస్తున్నారు. మరి రాయాలిగా. ఇప్పుడు ఆ పార్టీ పేపర్ అయినప్పుడు ఆ పార్టీని సాటిస్ఫై చేయకపోతే ఎట్లా? ఆ పార్టీని సాటిస్ఫై చేయాలిగా. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు కూడా చదవరులే, అది వేరే విషయం. ఈ పేపర్ చూసుకొని అక్కడ వదిలేస్తుంటారు. తర్వాత పెన్నాలో అన్ని నీళ్ళ 75% ఆధారంగా పెన్నాలో 210.12 టీఎంసీల నీటి లభ్యత. వరద జలాలతో కలిపి 389.16 టీఎంసీల ప్రవాహం. సో పెన్నాల్లో నీళ్లు ఎక్కువ ఉన్నాయని లెక్కేశారంట. తర్వాత ఆ పచ్చ సీఐపై చర్యలేవి. పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణ స్వామి. ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి. స్వామి అండతో
చెలరేగిన టీడీపీ గోండాలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇళ్లపైన దాడి చేసినా పట్టించుకోని సీఐ. ఈ సీఐనే ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ వర్గం కొట్టారంట. సో అతను పచ్చ సీఐ అని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారనమాట. పచ్చ సీఐపై చర్యలేవి. రాష్ట్రంలో పచ్చ సీఐలు అక్కడక్కడే ఉంటారు, కానీ బులుగు సీఐలు ఎక్కడ చూసినా ఉంటారు. పచ్చ సీఐలు, పచ్చ ఎస్ఐలు, పచ్చ డిఎస్పీలు, బులుగు సీఐలు, బులుగు ఎస్ఐలు, ఏ వ్రాతలండి బాబు. వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబాలకు పోలీసు వేధింపులంట. వైఎస్ ఎంపీపీ యోగయ్య కుటుంబానికి బెదిరింపులు. ఇంట్లోని వృద్ధులు, మహిళలతో పోలీసులతో దాడి. పోలీసుల తీరుపై స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు. పోలింగ్ నిర్వహణలో ఈసీ విఫలం. వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మరోజోత్ హనుమంత్ నాయక్. అంటే ఓడిపోతున్నామని ఒప్పుకుంటున్నారంటే వీళ్ళు, అందుకే పోలింగ్లోని విఫలం అంటున్నారా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి. బాగా రాశారు. సో సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతి చూసుకుంటే టెన్షన్ అటెన్షన్, కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి. నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులకు ఆదేశం. టూర్లు ముగించుకొని తిరుగు ప్రయాణం. పోస్టల్ బ్యాలెట్, ఫామ్ 17C5 ఫోకస్. మండల స్థాయి నేతలతో సమీక్షలు. ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అనే దాని మీద టెన్షన్. కౌంటింగ్ సమయంలో గోల్మాల్ జరగకుండా చూసేందుకు అటెన్షన్. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. ఎన్నికల ప్రచారం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది అభ్యర్థులు తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లారు. సాధారణంగా అయితే కౌంటింగ్కు 1-2 రోజుల ముందు ఇలా కొనసాగేవారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. టెన్షన్ పడింది చాలు, విహారయాత్రలను ముగించుకోండి, నియోజకవర్గాలకు వచ్చేయండి, కౌంటింగ్ ఏర్పాట్లు చూసుకోండి అని పార్టీ నాయకత్వాలు అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గాలను రప్పించి పనులు అప్పగిస్తున్నాయి. టెన్షన్లో నుంచి అటెన్షన్లోకి వస్తున్నాం అని తాజా పరిస్థితిపై ఒక అభ్యర్థి వ్యాఖ్యానించారు. అందుకే అదే రాశారనమాట. టెన్షన్లో నుంచి అటెన్షన్లోకి వస్తున్నామని అదే రాశారు. ఇక మాచర్ల వెళ్ళొద్దు, 6 వరకు నరసరావుపేటలోనే ఉండాలి, అనుచరులను కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ వల్ల ప్రజాశాంతికి భంగం కలగరాదు, ఆ బాధ్యత పూర్తిగా మీదే. ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి. షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అదొకటి ఆంధ్రజ్యోతిలో రాశారనమాట. హైకోర్టు ఇచ్చిన ఆంక్షలు. అలాగే పిన్నెల్లిపై సెక్షన్ 307 టీడీపీ ఏజెంట్పై దాడి ఘటనలో నమోదు అని చెప్పి ఒక వార్త రాసుకొచ్చారు. తర్వాత ఆది నుంచి ఆత్రమే అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ. నోటిఫికేషన్పై గోప్యత, గడువు తక్కువే, ఆగమేఘాల మీద జాబితా రెడీ, దరఖాస్తులు స్క్రూటినీ కూడా చేయలేదు, పాత జాబితాలో ఉన్న పేర్లే మళ్ళీ. ఎన్నికల కోడ్కు ముందు హడావిడి. మార్చి 15న యూపీఎస్సీకి జాబితా. అస్మదీయుల కోసం జవహర్, ధనుంజయ్ చక్రం. సో ఎవరైతే అస్మదీయులు ఉన్నారో, ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారో అటువంటి వాళ్ళని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా మార్చడానికి వీళ్ళు ఒక జాబితా పంపించారు. కోడ్కు ముందు హడావిడిగా ఇచ్చారు. సో ఈ జాబితాను వాయిదా వేయండి, ఇంటర్వ్యూలు వాయిదా వేయండి, కోడ్ ఉండగా కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక జరగకూడదు, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించండి అని చెప్పి యూపీఎస్సీ చైర్మన్కి చంద్రబాబు గారు ఒక లేఖ రాశారనమాట. సో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరినైతే కన్ఫర్డ్ ఐఏఎస్లుగా మార్చాలి అని చెప్పి జాబితా పంపించిందో యూపీఎస్సీకి, వాళ్ళని ఆపండి, కొత్త ప్రభుత్వం వచ్చాక చూసుకుంటాము అని చెప్పి చంద్రబాబు గారు ఒక లేఖ రాశారు. ఇక ఏపీఐఐసీ భూములు హాంఫర్ట్. 100 కోట్ల భూములను చుక్కల పేరిట కట్టబెట్టే యత్నం అంట. ఏపీఐఐసీ అంటే మరి ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? సో మొత్తం మీద 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలను కూడా సింపుల్గా ఇలా చెప్పుకున్నాను. ఇంకా కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.